शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆశ్చర్యం చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. చక్కటి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మనం. మీ జాతకాలు చూసి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ, CMA, MA ఆస్ట్రాలజీ. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. సరేనండి, ఇప్పుడు మనం 1 మే నుంచి 15వ తారీఖు మే వరకు కూడా, అంటే 15 రోజుల పాటు మే నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్కాటక రాశి వారికి బాగుందండి. ఒక కుజుడు ఒక్కడే మీకు అత్యంత రాజకారకుడు. పైగా 9th హౌస్ 10th హౌస్ లార్డ్ అయిపోయాడు. కుజుడు ఉండడం వల్ల మీ రాశిలో కొద్దిగా చికాకులు, కోపాలు, ఆవేశాలు, ప్రయాణాలు, స్థిరమైనటువంటి చిత్తము అంటే మనస్సు లేకుండా ఉండడము, ఇలావన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అది సర్వసాధారణంగా అందరికీ ఉంటాయి. దాని గురించి ఆలోచించకండి. ఏదైనా మీ ద్వితీయ సెకండ్ హౌస్ లార్డ్ బ్యూటిఫుల్గా దశమాలో ఉన్నాడండి. ఆయన అదొక్కడు చాలు ఆయనకి. మీకు డబ్బులు బాగా సంపాదించబడ్డానికి రవి లేడా మీకు? బ్రహ్మాండంగా ఉన్నాడండి. ఆయన దశమాలో ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి మీరు ఫైనాన్షియల్గా బాగా ఎదుగుతారు. కంఠోద్ధరి బాగుంటుంది. ముఖ్యంగా పాటలు పాడే గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఆభరణాలు కొనుక్కుంటారు. మీరు పాటలు పాడడము, ప్రోగ్రామ్స్ రీచ్ విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు మీ భవిష్యత్తుకి రెడీ అయిపోయి ఉంటారేమో కూడా. అంత అద్భుతంగా ఉంటుంది పాటలు పాడేవాళ్ళకి, గాయకులు అనమాట. మీకు మామూలుగా అందరికీ ఉంటుంది అనుకోండి. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి సెకండ్ భావం చెప్తున్నారండి. అంతేకాకుండా ఆభరణము, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయడము, గురు ప్రభావం వల్ల, కేతుగా ఉండడం వల్ల మీ తోబుట్టులకి అద్భుతంగా ఉండడము, కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా పెంచేసుకోవడము, వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. మీకు శుభవార్తలు కూడా వినడానికి ఈ వారం 15 రోజుల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా భూములు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, ఎడ్యుకేషన్లో బాగా ఉన్నతమైన పరిస్థితి వచ్చి తీరుతాయి. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉందండి మీకు. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను మీరు బాగా రాణిస్తారు. ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకుంటారు. అంతేకాకుండా అండి మీరు మీకు కళారంగ అభిరుచి ఉండడం వలన రచయితలు రచన చేసుకుంటూ విదేశాలకు వెళ్ళడము, లేకపోతే డబ్బు సంపాదించుకోవడము, ఇది చాలా బాగా ఎక్కువ ఉందండి మీకు. అంతేకాకుండా సప్తమ స్థానానికి గుజదృష్టిలో ఉంది కాబట్టి, సప్తమాధిపతి బాగున్నాడు కాబట్టి భార్యాభర్తల యొక్క అనురాగము, ప్రేమ అది చాలా బాగుంటాయి. ఇంకొక విషయం వచ్చి ప్రేమానురాగాలు అంటాం. అది చాలా బాగుంటాయండి, బాగుంటుంది. అలాగే వివాహ వేడుకలు మీకు ఇంట్లో జరగడానికి షార్ట్లీ మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు అష్టమ స్థానాన్ని కూడా గురుదృష్టి తర్వాత పెడతాను అనుకుంటే, అష్టమ స్థానం ఏం భయపడాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో బుధ, శుక్ర, శని రాహువులు శనితో కలిసిన శుక్రుడు కూడా 9th భావంలో ఉండడం వల్ల మిమ్మల్ని విదేశాలు తీసుకెళ్ళడమో, గంగా స్నానం చేయించడమో, లేకపోతే సరస్వతి నది పుష్కర స్నానము చేయించి తీరుతారు వాళ్ళు. కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మీరు డౌటే లేదండి. మీరు పైగా కర్కాటక రాశి వారికి నదీ స్థానంతో పాటు పుష్కర స్థానం అని చెప్పారు కదా. పుష్కర స్థానంలో కొద్దిగా ఒడ్డునున్న మట్టిని తీసి కొద్దిగా నీళ్ళలో వేసి తర్వాత సంకల్పపూర్వకంగా స్నానం చేయాలంటాయి. సంకల్పపూర్వకంగా స్నానం చేసే స్థానమే పట్టు ఇస్తుంది, శుభ ఫలితాలు ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి సుమా. జనరల్గా అందరికీ తెలుసు అనుకోండి, గుర్తు చేస్తున్నా. ఏదైనా భాగ్యస్థానంలో శని, బుధులు ఉన్నారు కాబట్టి రచయితలుగా బాగా ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. బుధ, శుక్రులు ఉన్నారు కాబట్టి రాజకీయ రంగంలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే శని, రాహులు ఉన్నారు కాబట్టి రాజకీయ రంగంలో ఉంటారు. బుధ, శుక్రుల వల్ల వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఇలా చెప్పుకుంటే చాలా బాగుంటుందండి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా బాగుండడము, కోల్ రంగము, అలాగే ఫార్మా, సిమెంట్ పరిశ్రమలు,
అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. శని రాహులు భాగ్యంలో ఉంటే భాగ్యంలో ఉండబట్టే గంగాస్థానం. రవి బుధుడు దశమంలో అంటే వీళ్ళు రవి బుధులు దశమంలో ఉంటారండి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవుల కోసం వెయిట్ చేసే వాళ్ళకి పదవులు వస్తాయి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి ఉన్నతంగా పూజించబడ్డము, ప్రజాభిమానం, ప్రజాసేవ, ప్రజాదరణ మీకు ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ఉండడానికి అవకాశం ఉందండి. దశమ రవి దిగ్బలుడు, సెకండ్ హౌస్ లార్డ్, అద్భుతంగా ఉన్నాడండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఎక్కడైనా సరే మీకు ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉందండి. డబ్బు స్టేటస్ పెరుగుతుంది. లాభంలో గురుడు విశేషంగా మీకు ధన సంపాదన కలిగిస్తుంటాడు. భాగ్య రాజ్య లాభస్థానాలు సూపర్గా ఉన్నాయి. కాబట్టి గురుడు లాభంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా కారకుడు మీకు స్నానాలు చేయించడానికి. అంతేకాకుండా తెలివితేటలు, జ్ఞాన సంపదల్ని, అదృష్టాలని, వాహన సౌభాగ్యాన్ని, పుత్ర సంతానాన్ని కూడా ఇవ్వడానికి కూడా గురుడే కారకుడు అవుతాడు 11వ భావంలో. ఈ విధంగా చాలా బాగుందంటే కర్కాటక రాశి వాళ్ళకి. ఏదైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ అంతా ఉండిపోయింది. అలాగే కుజుడు కూడా నేచస్థితికి వెళ్ళిపోయాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి పూజలు, అలాగే రాహుకేతుల కాలసర్ప దోషంలో పూజలు చేయించుకోవడం వలన మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా శివాభిషేకాలు కూడా చేయించుకోవడం చాలా అద్భుతమైన అవకాశాలు బాగుంటాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమిడీసు, మనం ఆచరించవలసిన పద్ధతులు, ఏం చేస్తే మనకి రాహు వలన, కేతు వలన, కేతు గ్రహాలు అనమాట, కుజగ్రహం వలన వచ్చే దోషాలు హరిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇందాక నేను చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండిపోవడం వలన మనకి సర్పదోషం ఉంది. కుజుడి వల్ల కూడా సర్పదోషం ఉంది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే రాహుకేతులకి మనకి దగ్గర ఉన్న ఊళ్ళలోనే చేయించుకోవడము, లేదా మీరు అక్కడ ఊళ్ళలో తిరుపతి ఆ ఏరియాలో ఉంటే ఒకసారి కాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడము, పూజ చేయించుకోవడం వలన సర్పదోషం పోతుంది. ఎందుకంటే పైగా మళ్ళీ 19వ తారీఖు కూడా మారుతారు వాళ్ళిద్దరూ, మే 19. అప్పుడు కూడా సర్పదోషమే ఉంటుంది మారినా కూడా. కాబట్టి ఖచ్చితంగా సర్పదోషాలు చేయించుకోవాలి. అయితే మనం బ్రహ్మరామ అమ్మవారిని పూజించడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు కానీ, లేకపోతే కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారికి చండీ హోమం అంటారా, చండీ హోమం చేయించుకోవడం బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఖచ్చితంగా మనం మీరు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి మాత్రం పూజించాలండి. దగ్గర ఊళ్ళో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, పాలాభిషేకం చేసుకోండి. లేదా మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేయించుకోండి, మరీ మంచిది. అవకాశం ఉంటే చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎండాకాలం కాబట్టి కొద్దిగా కష్టము. మీకు అవకాశం ఉంటే చేయించుకోండి, కానీ అంత కంపల్సరీ ఏం కాదు. జాగ్రత్త చూసుకోండి, హెల్త్ ఇంపార్టెంట్. సరే, అది పక్కన పెడతారండి. అసలు మెయిన్ ఏంటి, 8వ తారీఖు అండి, ఈ నెల 8వ తారీఖుని, ఈ నెల అంటే మే నెల 8వ తారీఖుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. సో ఆ రోజున కానీ మీరు స్వామివారికి సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం కానీ, లేదా కళ్యాణం చేయించుకోవడం వల్ల కానీ, లేదా ఒకసారి వీలుంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, అన్నవరం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ నెలలో కూడా 10వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. శనీశ్వరుడిని అన్ని రాసుల వాళ్ళకి శనీశ్వరుడు కాలసర్పదోషంలో రాహుతో ఉండిపోయాడు. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడము, అలాగే స్వామివారి దగ్గర దీపారాధన చేయడము, ఆయన్ని సకల పద్ధతుల్లో బాగా పూజించాలుంటాయి. డెడికేటెడ్గా శనీశ్వరుడు పూజించడం వలన, తర్వాత పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి వారు, ఆయనకి అప్పాలు కానీ, లేకపోతే గారెల దండ కానీ, సింధూరం రాయించడం వల్ల కానీ, ఆయన దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ, ఆయనకి వస్త్రం సమర్పించడం వల్ల కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్వామివారి చుట్టూ, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే మరీ మంచిది. కొంతమంది 41 ప్రదక్షిణాలు కూడా చేస్తారు, అది మరీ మంచిదండి. అంతేకాకుండా 15వ తారీఖు నుంచి కూడా, ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మనకి సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయండి. అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు. సరస్వతి అంటే సామాన్యం కాదు. ప్రతి వాళ్ళు, స్టూడెంట్సే కాదండి, ప్రతి వాళ్ళు కూడా ఆ అమ్మవారికి ఆశీస్సులతో మాత్రం నదీ పుష్కర స్నానం చేస్తే మాత్రం జ్ఞానాన్ని సిద్ధించడమే కాకుండా పూర్వజన్మ ఉత్తరోత్తర మనకి మన అనంతరం బహుశా మనకి ఆ లోకం సిద్ధించచ్చేమో, బ్రహ్మలోకం. అమ్మవారు కూడా ఉంటారు అక్కడికి. సరదాగా అంటాను అనుకోండి, మన అంటే బ్రహ్మలోకం ఉండాలని అక్కడికి వెళ్ళాలని మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు కాదు. కాకపోతే అమ్మవారిని పూజించడం వల్ల, సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల సకాల శుభాలు కలుగుతాయండి. కాబట్టి ఈ నెల మొత్తం కూడా 15 రోజులు కూడా మీరు ఈ దగ్గరున్న దేవుడికి, ఏ దేవుడికైనా సరే పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉండి తీరుతుంది.